హాయ్ అండి. ఈరోజు వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది పిల్లలకి తప్పనిసరిగా నచ్చుతుందండి. ఎప్పుడు ఒకటేలాగా కాకుండా ఇలా ఐస్ క్రీమ్ చేసి పెట్టండి. నేను దీనికోసం వాటర్ మిలన్ కట్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని 1 ప్లేట్లోకి తీసుకున్నాను. తీసుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను గింజలతోనే తీసుకున్నానండి. మీరు ఆప్షనల్ అయితే గింజలు తీసేసి తీసుకోండి. మిక్సీ జార్లో వేసిన తర్వాత నేను గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ఇలా వచ్చింది. ఇలా వచ్చిన జ్యూస్ని ఐస్ క్రీమ్ కప్స్లో ఫిల్ చేసుకోవడానికి తీసుకున్నానండి. ఇవి బయట స్టోర్లో దొరుకుతాయి. ఇలాంటి ఐస్ క్రీమ్ కప్స్ అనేవి బయట స్టోర్లో దొరుకుతాయి. వీటిలలో మనం మిక్స్ చేసుకున్న జ్యూస్లో నేను 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేసి కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఫిల్ చేసుకోవాలి. ఇలా దాంట్లో లైన్ వరకే ఫిల్ చేసుకోవాలండి. ఫుల్గా కాకుండా కొంచెం లోపలిగా ఉండేటట్టు ఫిల్ చేసుకోవాలి. ఇలా అన్నిట్లో ఫిల్ చేసుకున్నాను నేను వేసుకున్న జ్యూస్కి 6 ఐస్ క్రీమ్స్ అయ్యాయండి. ఇలా అన్నిట్లో ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న వాటిలో నేను ఇలా స్లోగా క్యాప్స్ పెట్టుకోవాలండి. లోపలికి క్యాప్స్ అన్నీ పెట్టేసుకున్నాను. ఇది 6 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో 6 అవర్స్ పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చి నేను ఇక్కడ వాటర్లో 2-3 మినిట్స్ పెట్టండి. అప్పుడు ఈజీగా ఐస్ క్రీమ్స్ తీయడానికి ఈజీగా అవుతుంది. 2-3 మినిట్స్ తర్వాత స్లోగా ఇలా తిప్పుతూ తీసుకోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీగా అయిపోయే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇది పిల్లలకు చాలా బాగా నచ్చుతుందండి. తప్పనిసరిగా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.